సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? వెంకటకృష్ణ గారు గత 5 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటే ఒకటి కాదు కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. అది ఒక జడ్జిలు ఇందాక మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు. జడ్జిలతో సహా వాళ్ళు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. అదేవిధంగా మావి ఎన్ని చేసి మా లీడర్స్ మీద వీళ్ళు దాడులు చేశారు. ఫోన్ ట్యాపింగ్లు చేయకపోతే ఎలా తెలుస్తుంది వీళ్ళందరికీ? 24 గంటలు అదే పనికి ఉన్నారంటాను. నేను ఎందుకు చెప్తున్నట్టు ఇందాక ఈ సెక్షన్ కూడా ఇదేదో లీగల్ కాంటెక్స్ట్లో చెప్తున్నది. సెక్షన్ 5ని తెలంగాణ గవర్నమెంట్ కూడా అడిగింది, రేపు మేము అడుగుతాం, ప్రతిపక్షంలో కూడా ఉన్నా కూడా అడగచ్చు. ఎందుకంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే ఆ యాక్ట్కి అప్లై చేస్తే ఆ యాక్ట్లో సెక్షన్ 5 ఏం చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే ఒక పర్మిషన్ తీసుకొని అధికారులకి స్పెసిఫిక్ పర్మిషన్ ద్వారా అధికారులకు ఇస్తారు. దాని ద్వారా వాళ్ళు ట్యాప్ చేయాలి. అయితే ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు రీజన్స్ టు బి రికార్డెడ్ అని ఉంటుంది అనమాట. ఆ కారణాలు రాయాలి, ఏ కారణాల చేత ఫలాని వ్యక్తిది మనము ట్యాప్ చేయాలి. అయితే ఆ కారణాలు కూడా ఏంటంటే వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు కారణాలు రాసుకోవడానికి లేదు. దానికి కూడా కొన్ని గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఉంది. సెక్షన్ 5 కింద కూడా కొన్ని క్లాజెస్ ఉన్నవి. ఏంటంటే వాళ్ళు ఏదన్నా అంతర్జాతీయ కుట్ర పన్నుతున్నారు లేదా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నారు, ఇలాంటివి సందర్భంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ కింద చెప్పింది. ఇలాంటి సందర్భంలో మాత్రమే చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది వెంకటకృష్ణ గారు. ఆ చెప్పినప్పుడు కూడా కారణాలు రికార్డ్ చేసి దానికి స్పెసిఫిక్ పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేయాలి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ అప్లై చేయలేదనుకోండి, ఇప్పుడు వీళ్ళు పెట్టింది ఏంటి, ఐపీ సెక్షన్ 409, 427, 201, 120B అండ్ ఐటీ యాక్ట్ కొంచెం వచ్చేసరికి 65, 66 అండ్ 70 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద. వీటి కింద ఏంటంటే అనుమానం, ఇది తెలంగాణ గవర్నమెంట్ అంటే ఎవరికైనా ఇదే సెక్షన్స్ అప్లికేబుల్ అవుతుంది. రేపు మేము పెట్టినా కూడా సబ్జెక్టు తీసుకుంటే డీజీపీ గారు తీసుకుంటే టెలిగ్రాఫ్ యాక్ట్కి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అప్పుడు అది మామూలుగా జస్ట్ ఏంటంటే ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ ఐపీసీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కానీ ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ ఏంటంటే మాకు అనుమానం ఉంది, కొంత సమాచారం బయటకు వచ్చింది కాబట్టి ఎవరైతే ట్యాప్ చేశారో వాళ్ళ మీద ఈ సెక్షన్స్ పెట్టడం జరిగింది. మిస్యూజ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇదన్నిటిని చేసేందుకు. టెలిగ్రాఫ్ చట్టాన్ని ఎందుకు అప్లై చేయాలంటే ఇది అనుమానం వచ్చినందుకు పెట్టింది. ఇది టెలిగ్రాఫ్ చట్టాన్ని ఎందుకు అప్లై చేయాలంటే ఈ చట్టాన్ని అప్లై చేస్తే అసలు పర్మిషన్ ఇచ్చింది ఎవడు బయటకు వస్తుంది, ఏ కారణాలతో ఇచ్చారు, ఏ వ్యక్తులను చేశారు, ఆ వ్యక్తులు ఏమైనా టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేస్తుండ్రా, వాళ్ళు ఏమైనా కుట్రలు చేస్తుండ్రా, ఇవన్నీ కూడా బయటపడతాయి. కారణాలు ఏంటంటే రీజన్స్ టు బి రికార్డెడ్ అంటారు చట్టంలో క్లియర్ చేస్తారు. ఆ కారణాలు రాసి దాన్ని అప్రూవల్ అయిన తర్వాతనే ట్యాప్ చేయాలి. అందుకే ఈ యాక్ట్ని అప్లై చేయాలి. ఈ యాక్ట్కి అప్లై చేయలేదనుకోండి, కేవలం అనుమానాలతోటి ఐపీసీ సెక్షన్స్ కింద పోతే మేము ఏమంటామంటే ఇదిగో వీళ్ళు చేశారంటారు, వాళ్ళు చేయలేదంటారు, సాక్ష్యాలు ఉండవు. ఎందుకంటే ఆ ఇంటర్నల్ రికార్డ్స్ బయటికి రానంత వరకు కూడా ఇప్పుడు మొన్న తెలంగాణ తీసుకుపోయి హార్డ్ డిస్క్లు కానీ అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేశారు, చాలా డాక్యుమెంట్స్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటుంది తెలంగాణ గవర్నమెంట్ అవన్నీ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేసినాయి కాబట్టి డిస్ట్రాయ్ చేశారని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటారు అది కాదు వేరేది అంటారు. ఏంటి ఎవిడెన్సు? నువ్వు అన్లెస్ కాంక్రీట్గా నువ్వు ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేకపోతే కేసు పోతుంది. అందుకే టెలిగ్రాఫ్ యాక్ట్ రావాలి. ఇది ఏపీకి కూడా సిమిలర్ లైన్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఏపీకి కూడా ఇది అప్లికేబుల్. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు కేసు ఈజీగా పెట్టగలిగారు. ఇప్పుడు మేము కేసు ఇస్తే అక్కడ తీసుకునే పరిస్థితి లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి. ఈరోజు సుమోటోగా తీసుకోవాలి కదా. మా సాక్షాత్తు ప్రతిపక్షంలో ఉన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిది ఈరోజు యాపిల్ వాళ్ళే మెసేజ్ ఇచ్చారు మీ ఫోన్ ట్యాప్ అవుతుందని. ఏపీ గవర్నమెంట్ చేయలేదు అనుకుందాం కాసేపు, ఎవరో ఒకరు చేశాను కదా. బీయింగ్ ఏపీ గవర్నమెంట్ ఆ రాష్ట్రంలోని పౌరుడిది అయితే ఈ పాటికి నువ్వు సుమోటో కింద కేసు బుక్ చేయాలి కదా. ఇంతకుముందు జడ్జిలు కూడా గగ్గోలు పెట్టారు కదా, హైకోర్టు జడ్జిలు. మరి ఎన్ని కేసులు పెట్టారు? సో అందుకని నేను అడిగాను. రైట్, చక్రవర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి తెలంగాణలో జరుగుతున్న ఎపిసోడ్ ఫాలో అవుతున్నాం కదా మనం. ఇవాళ ఆంధ్రప్రదేశ్